ఏమి నేను రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు. 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు. కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్నీ ఆపిండు. ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్నడన్న రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకిస్తా, మక్కలకిస్తా, పెసర్లకిస్తా, ఎర్రజొన్నలకిస్తా, వరికిస్తా, పత్తికిస్తా, పసుపుకిస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. ఒక్క వరి అన్నాడు, ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లు అయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు ఆన్నేవా. మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి 2 గూల కొడతాడు, లేదా ఒకరితో తిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులను మర్చిపోవాలి. రుణమాఫీ కోసం మనం అడగద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఎవరితోనో ఏదో తిట్టించి ఇక మనం వాళ్ళని తిట్టా వాళ్ళు మనం తిట్టా అదే నడవాలి టీవీలో. ఇక రైతు రుణమాఫీ ఎవరు అడగద్దు, ఇక ఎవరు రైతుల గురించి మాట్లాడద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. కానీ మన పని రైతుల పని, మన పని పేదల పని. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నించడమే బీఆర్ఎస్ పార్టీ పని.